హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండల్లో మండుతున్నామని మాత్రం చెప్పొద్దు, మాది కూడా అదే పరిస్థితి. సో నేను ఈరోజు అయితే కలర్ఫుల్ వెజిటేబుల్ సాంబార్ అయితే చేసేసాను. సో ప్రాసెస్ కానీ మీకు నచ్చితే మీరు చూసేసి ఇలాగే ట్రై చేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. సో దీనికి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వాడుకోవచ్చు అనమాట. అన్నీ అంటే క్యాలీఫ్లవర్ అలాంటి వాడితే కొంచెం టేస్ట్ అయితే మారుతుంది. మిగతా ఏ వెజిటేబుల్స్ అయినా మనం వేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనకైతే కందిపప్పు అయితే తీసుకొనేసి నీట్గా కడిగేసేసి దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసేసి మనం కొంచెంసేపు అయితే నానబెట్టుకోవాలండి. సో నానితే మనకి తొందరగా ఉడుకుతుందనమాట. సో దాంట్లోకి మనకి కొన్ని టమోటాలు అయితే యాడ్ చేసుకోవాలి. పండు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దీంట్లోకి మనం కొన్ని పండు మిర్చి కూడా యాడ్ చేసేద్దాం. దీనివల్ల మనకి సాంబార్ అనేది కలర్ఫుల్గా వస్తుందన్నమాట. దీంట్లోకి మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో పసుపు యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్కి హెల్త్, కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సాంబార్ అనేది. సో పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొంచెం నూనె అయితే యాడ్ చేస్తానండి. దీనివల్ల మనకి కుక్కర్లో వాటర్ అయితే విజిల్ వచ్చినప్పుడు బయటకైతే రాదు, పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది. ఇదైతే ఒక చిన్న టిప్ అండి. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో మనకైతే ఇంకా అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 3-4 విజిల్లు అయితే రానివ్వాలండి. సో మనకైతే పప్పు ఉడికిపోవాలి. ఇంత లోపల మనము వెజిటేబుల్స్ అన్నీ నేను పక్కన ఉడికించుకుంటానండి, దాంట్లోకి అయితే కలపను. దాంట్లోకి అయితే మనం వేరే పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేనైతే మునక్కాయ, ముల్లంగి, క్యారెట్, కొన్ని వంకాయలు వేసి దీంట్లోకి కొంచెం పసుపు, కారం, సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. దీంట్లోకి మనకి దోసకాయలు దొరుకుతాయి కదండి, అది కూడా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. మాకైతే ఇక్కడ దొరకవు, అందుకని నేనైతే వేయలేదు. మనకి ఇంకన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లోనే మనం బెండకాయ అనేది యాడ్ చేసుకోవాలండి. ముందే కానీ వేసి ఉడికిచ్చేస్తే మనకైతే అది మెత్తగా అయిపోతుంది. సో అవి ఉడుకుతున్నప్పుడు మనమైతే పప్పు దించేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా అయితే ఎనిపేసుకోవాలి. సో మనకి ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ సాంబార్ మనకి రైస్, చపాతీ ఇంకా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనకి ఇప్పుడు సపరేట్గా ఉడకపెట్టుకున్న కూరగాయలన్నీ పప్పులో అయితే కలిపేసేసుకోవాలి. సో దాంట్లోకి మనం కొంచెం సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకోవచ్చండి. బయట దొరికేదైనా పర్లేదు, మనం ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్లేదు. కొంచెం యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. సో అది కొంచెం యాడ్ చేసిన తర్వాత దీనికైతే మనం ఇప్పుడు తిరుగుబాతు వేసేయాలండి. తిరుగుబాతు అంటే పోపు మా భాషలో. సో మనం ఇంకో పాత్ర పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసి దాంట్లోకి కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని ఉద్దిపప్పు, కొన్ని శనగపప్పు, కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి. అంటే ఇవన్నీ వేస్తేనే మనకి పోపు ఫ్లేవర్ బాగా వస్తుందండి, స్మెల్ అనేది. ఇంకా దీంట్లోకే మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకే మనం కొన్ని సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్ అయితే వేసేసి బాగా అయితే వేయించుకోవాలండి. ఇవి కొంచెం బ్రౌన్గా అయితే రావాలి. సో దీంట్లోకి మనం కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ వేస్తే మనకి సాంబార్ అయితే బయట హోటల్స్లో దొరికే కన్నా మందే బాగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా ఫ్రెష్గా ఉండే కొన్ని కరివేపాకు కూడా వేసామంటే సాంబార్ టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈజీ సాంబార్ రెసిపీ అనమాట. ఇంకా మనకి పోపు బాగా వేగిన తర్వాత మనం సాంబార్ అయితే దీంట్లోకి వేసేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలండి. అంటే చుట్టూ కలిపేసేస్తే మనకి అడుగు కూడా అంటకుండా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే దీంట్లోకి దోసకాయ దొరికితే ఖచ్చితంగా, ఒక ఆరెంజ్ కలర్లో ఉండే దోసకాయలు కానీ దొరికితే ఖచ్చితంగా వాడుకోండి. అప్పుడు సాంబార్ టేస్ట్ అనేది ఇంకా సూపర్గా వస్తుందన్నమాట. మాకు ఇక్కడ దొరకవు కాబట్టి నేను వేయట్లేదు. సాంబార్ అంటే చెన్నై, తమిళనాడు అక్కడ ఫేమస్ అంటారు కదా, కానీ మా ఊరు దగ్గర ఉండే గొలకముడిలో సాంబార్ అన్నం పెడతారండి. అసలు టేస్ట్ అంటే అది, దాన్ని తినడానికి మేము చిన్నప్పుడు అంతా వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలాగే రావాలని చెప్పి నేనైతే ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్‌లో మనకి సాంబార్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు గానీ ఈ సాంబార్లో యాడ్ చేసుకొని కొంతసేపు అయితే మనం ఉడికించుకున్నట్లయితే మనకి సాంబార్ ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వంటరాని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. సో సాంబార్ మాత్రం అందరూ ఖచ్చితంగా ట్రై చేసి బాగొస్తే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.